సరే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లేదు, ఖజానా ఖాళీగా ఉంది బట్టి సామాన్య ప్రజలు ఎవరు అడగకపోయినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం దీని మీద పెద్ద ఎత్తున గొడవ చేశాయి అండ్ ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చాయి. దాంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆగస్టు 15కి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేసి తీరుతామని. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న టాస్క్ ఒకటేంటంటే నిజమైన అర్హులైన రైతులను గుర్తించాలి, రెండు వాళ్ళందరికీ రుణమాఫీ చేయడానికి నిధులు సమీకరించాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందున్న సవాళ్లు కాబట్టి వాటిని ఎలా అధిగమించబోతున్నారు, విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం, ప్యానల్ సభ్యులకు కూడా నమస్కారం, మీకు నమస్కారం. ఇప్పుడే సోదరులు చెప్తున్నారు కోటి రతనాల తెలంగాణ గాయాల పాలు చేసారు 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత. 18,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని ఆ రోజు అప్పచెప్తే ఈ కేసీఆర్ గారు ఆ టీము మొత్తం 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్ర ప్రజలని పీల్చి పిప్పి చేశారు. అలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టారు. దాంట్లో 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడ వెనకకపోయేది లేదు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా 6 గ్యారెంటీలలో ఈరోజు 5 గ్యారెంటీలు అమలవుతున్నాయి. బస్సు ఫ్రీ కానీ, 200 యూనిట్లు కానీ, గ్యాస్ కానీ. ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది కాంగ్రెస్ పార్టీ 2005లోనే ఒక పెద్ద భారతదేశ స్థాయిలో కూడా ఆ రోజే 70,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఏకదమ్ రైతులకి 1 లక్ష రుణమాఫీ చేసి ఆ రోజు వేలాది రూపాయలు పేద సన్నకారు రైతులకు కూడా అకౌంట్లలో 5,000 రూపాయలు వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 లక్ష రుణమాఫీ మేము చేస్తామని 2014లో మాట ఇచ్చి 2018 వరకు కూడా పూర్తి చేయలేదండి. 1 లక్ష రూపాయల రుణమాఫీ రైతులకి. వడ్డీలు కట్టలేక డిఫాల్టర్లు అయ్యారు రైతులు. వడ్డీలు కట్టలేక ఆ రుణం చెల్లించలేక ఏదైతే మేము 2014లో మేము 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని కేసీఆర్ ఏదైతే ప్రకటించిండో ఆయన చేయలేక రైతులను డిఫాల్టర్లు చేస్తే మళ్ళీ కౌలు రైతులు అంటే ఏదో ఇయ్యలేదు, అసలు తీసుకున్న రైతులని డిఫాల్టర్లు చేసిండు బ్యాంకర్స్ ముందు. మళ్ళీ 2018లో కూడా మేము రుణమాఫీ చేస్తామని మళ్ళీ ఆ వాగ్దానం తీసుకొచ్చి కూడా కనీసం దాన్ని పూర్తి స్థాయిలో 2023 వరకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయక వడ్డీలకి వడ్డీలు 1 లక్ష రూపాయలు వడ్డీ తీసుకుంటండి. 2014లో తీసుకున్న రైతు అప్పటికే 30,000 రూపాయలు వడ్డీ అయ్యి 20,000 30,000 వేస్తే ఆ వడ్డీ సరి చేసుకొని బ్యాంకర్స్ అసలు అంతే ఉంచారు. ఇప్పటికీ ఒక్కొక్క రైతుకండి 1 లక్ష నుంచి 2.5 లక్షల వరకు అప్పులు మిగిలిపోయినాయి. అవే 2018 నుంచి మొదలు పెట్టుకున్న అప్పులు. ఈ టీఆర్ఎస్ చేసిన ఒక ఘనకార్యానికి, ఈ దౌర్భాగ్యానికి అప్పుల రాష్ట్రం చేసి పడేసారు. దౌర్భాగ్యం అన్నమాట. తెలంగాణ పెద్ద ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నాం మొత్తం కూడా, కానీ అప్పుల రాష్ట్రంగా చేసి ఇవాళ అప్పచెప్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఖచ్చితంగా ఆగస్టు 15కి రైతులకి రుణమాఫీ చేసేది ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కసరత్తు ఎందుకు చేస్తారంటే శాస్త్రీయంగా ఇది కేంద్రీకృత పరిపాలన కాదు, ఇది వికేంద్రీకరణ పరిపాలన, ఇది ప్రజాపాలన. కాంగ్రెస్ అది గడీల పాలన మొన్నటిదాకా జరిగింది. ఒక వ్యక్తి మీద 2 వ్యక్తుల మీద ఆధారపడి చేసి ఎవరి సహాయాన్ని కానీ ఎవరి చర్చ కానీ ఒక ఐఏఎస్లో కానీ ఎవరిని కూడా సలహాలు సూచనలు తీసుకోకుండా ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి అప్పుల పాలు చేశారు. అలాంటి వాళ్ళకి ఎక్కడ బుద్ధి చెప్పారు ప్రజలు, ఎక్కడికి పరిమితం చేసారు? ఇలా ఈ రాష్ట్రంలో ఏమాత్రం ఉనికి లేకుండా చేసేసారు. అది ఇలా బీజేపీ అంటున్నారు, మీరు కూడా అంటున్నారు. ఏమంటున్నారు? కాంగ్రెస్ కోల్పోయిందని. కోల్పోలే, ఇంకా 2.5% ఓటింగ్ పెరిగింది. మొన్న మాకు గతంలో 3 ఎంపీలు ఉండే, ఇప్పుడు 8 మంది ఎంపీలు అయినారు. మాకున్న 64 సీట్లలో ఇవాళ 39% ఆ రోజు ఓటింగ్ వస్తే 42% ఇవాళ ఓటింగ్ పెరిగింది కాంగ్రెస్కి. ఇది మా యొక్క ప్రజాపాలన. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు ఖచ్చితంగా ఆగస్టు 15కి రుణమాఫీ జరుగుతుంది. ఇంకోటండి, ఇన్కమ్ ట్యాక్స్ పేర్లు ఉన్నారు, ఎక్కువ మంది కోటీశ్వర్లు ఉన్నారు. ఈ కోటీశ్వర్లకు ఇస్తే సముద్రంలో మంచినీళ్ళు పడ్డ ఎట్లా అర్థం, వీళ్ళకి ఇస్తే కూడా దానికి ఒక ఇది లేదు. పేద రైతుకి ఇవ్వాలి, కౌలు రైతుకి ఇవ్వాలి. పేద రైతుకి కౌలు రైతుకి ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల లోపున్న రైతులు చాలామంది 60 లక్షల మంది రైతులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కేవలం 70-30 వేల మంది మాత్రమే ఈ ఎక్కువ ఇది 10 ఎకరాలని
ఎక్కువ ఉన్న రైతులు ఉన్నారు. ఈ సన్న చిన్నకారు రైతులకి ఇది 2 లక్షల రూపాయలు రుణమాఫీ అనేది చేయటం వల్ల ఖచ్చితంగా రైతుని ఆదుకున్నదైతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఖచ్చితంగా ఆగస్టు 15కి మా ముఖ్యమంత్రి గారు సంబంధించిన ఎక్సర్సైజ్ ముందే చేసి ఉండాలి అనేది ఇందాక వెంకటరెడ్డి ఆల్రెడీ ఇది ప్రకటించిన రోజే మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. బీడ్లకి, ప్లాట్లకి, రాళ్లకి, రప్పలకి, కొండలకి, కోనలకి అసలు ఇప్పుడు దాని యొక్క నేచర్ ఏందండి? ఒక రైతు వ్యవసాయం చేస్తే తను స్వావలంబన కొంత ఎరువులకు కానీ, మిగతా దున్నటం కూలీలు కానీ, నాటు కూలీలు కానీ పెట్టుబడి సహాయం కావాలి. అసలు దున్నని వ్యవసాయం చేయని వాటికి ఇస్తే ఈ ప్రజాస్వామ్యం వృధా అవుతుంది కదా. అలాంటి వృధా చేయబట్టి ఇలా అప్పుల పాలైంది రాష్ట్రం. టీఆర్ఎస్ అప్పుల పాలు చేయడానికి కారణమే అనాలోచిత నిర్ణయాలు చేసింది. ఎవరి ఆలోచన తీసుకోరు. ఇవాళ ఒక కమిటీ వేసి ఒక పకడ్బందీగా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఈ రుణమాఫీ మీద ఐఏఎస్లు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ అందరి సలహాలు తీసుకొని సోమనాథన్ కమిషన్ ఏదైతే ఉందో వ్యవసాయం ఉన్నటువంటి ఆయన ఆలోచనలు కూడా తీసుకుంటున్నారు. దీంట్లో పెట్టుబడిదారీ విధానంలో వ్యవసాయం సన్న చిన్నకారు రైతుల్ని ఏ విధంగా కాపాడాలి, పెట్టుబడిదారుల నుంచి మనం ఏ విధంగా పేదవానికి చెందాలి, ఇది ఆలోచన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. మీరన్నట్టు ఇలా బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందండి? ఏం చేయలే. 17 లక్షల కోట్ల రూపాయలు కోటాను కోటీశ్వరులకి ఇలా రద్దు చేసి భారతదేశంలో రైతులకి కనీసం వేయటానికి కూడా మేము రైతులకి ఉచిత పథకాలు ఇయ్యమని చెప్తున్నారు బీజేపీ గవర్నమెంట్. కానీ అందుకనే వాళ్ళకు కూడా ఇలా అది కూడా తగ్గిపోయింది కదా వాళ్ళది కూడా. భారతదేశంలో ప్రజలు వారిని ఎక్కడ ఉంచాలనో ఉంచారు, కాకపోతే కళ్ళు లొట్టబోయినట్టుగా వచ్చింది గవర్నమెంట్, దాన్ని కాపాడుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి ఇది రైతు సంబంధిత రైతుల కోసం, రైతు శ్రేయస్సు కోసం గత అనేక సంవత్సరాలుగా ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ, మరి కోయల్ సాగర్ కానీ, మన ఇందిరా ప్రియదర్శిని కానీ, శ్రీరామ్ సాగర్ కానీ ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల శ్రేయస్సు కోసం చేసింది. శ్రీశైలం ఎడమగట్టు అండి, నాగార్జున సాగర్ నుంచి 10 ఏళ్ళు కంప్లీట్ చేయలేదండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు. అలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో అదే మిగిలింది, కానీ 10 ఏళ్ళు తట్టడి మట్టి తీయలే. అలాంటి వాళ్ళు ఇలా టీఆర్ఎస్ ఏంటంటే బుట్ట సర్దుకున్న పని, ఇంక వాళ్ళు ఇంకోటి చెప్పడానికి కూడా లేదు. ఈ ఖచ్చితంగా ఆగస్టు నెలలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దీనికి నిధులు, ఈ యొక్క రాష్ట్రం హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రంలో వనరులు ఉన్నాయి. ఆ వనరులకు రైతులకు సరిపడా అది ఏదైతే 33,000 కోట్ల పైబడి అవసరం ఉందో ఖచ్చితంగా దాన్ని పోగు చేసి ఈ ఇంటలెక్చువల్స్ యొక్క సహాయ సహకారాలు తీసుకొని నిజమైన ఏ రైతు సన్న చిన్నకారు రైతు ఎవరైతే ఫీల్డ్ మీద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి లాభం జరగాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. సో కోటేశ్వర గారు, ఏదైతే నిధుల సమీకరణ ఉందంటే రుణమాఫీకి సంబంధించి నిధుల సమీకరణ కానివ్వండి, లేకపోతే రైతులను గుర్తించడం కానివ్వండి, విధానాలు వీటన్నిటిలో అంటే అధికారుల నుంచి, మేధావుల నుంచి చాలామంది రకరకాల వాళ్ళని విశ్లేషించి సలహాలు సూచనలు తీసుకొని ఎలా చేస్తే బాగుంటుంది, రైతులకి లబ్ధి చేకూరుతుంది అనే